అందరికీ నమస్కారం. ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్కి టీచర్స్కి మధ్య ఏదైతే ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, గ్యాప్ని తగ్గించే విధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటూ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు. సంవత్సరానికి 2 సార్లుగా 3 సార్లుగా పేరెంట్స్ టీచర్స్ అనేది కొలాబరేట్ అయితే గనక వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ తగ్గి అలాగే పిల్లల్లో కూడా మార్పు వస్తుందనే ఉద్దేశంతో పీటీఎం అంటూ ఒకటైతే ఏర్పాటు చేశారు. దాన్ని నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని అమలు అయితే చేస్తున్నారండి. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పీటీఎం 3.0 అనేది భారీ ఎత్తున జరుగుతుంటే వైసీపీ నాయకులకు మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారండి. అరే మనమేంది, మనమైతే టీచర్స్ని ఈ పాటికి తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర క్యూలు నిలబెట్టే వాళ్ళం కదా, క్యూలు సరి చేయడానికి నిలబెట్టే వాళ్ళం కదా, ఇక్కడ పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం ఏంటి, ఇది ఎక్కడ అన్యాయం అంటూ వైసీపీ నాయకులకి కడుపు మండిపోతుందండి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్న అనుబంధం చూస్తే కనుక కడుపులో గ్యాస్ సిలిండర్లు పేలిపోయి బొగ్గును మండుతున్నాయండి. వాళ్ళకి ఒక తండ్రి కొడుకుల అనుబంధం అంటే ఎలా ఉండాలో అనేది అక్కడ కనిపించే తలకి వాళ్ళు అదంతా చూసి తట్టుకోలేక కడుపులో గ్యాస్ సిలిండర్లు పగిలిపోయి బొగ్గున మండుతున్నాయి. ఆ మంటలేందో పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా చూస్తే కనుక మన అంబటి రాంబాబు నిన్న నారా లోకేష్ గారు పెద్దలకు ఎలా విలువ ఇవ్వాలో అంటూ చాగంటి గారు చెప్పిన విధానాన్ని అవలంబిస్తూ తన తండ్రి గారు తిన్న ప్లేట్ని ఆయన చేతులతో తీసుకెళ్లారండి. అలా తీసుకెళ్తే నాకు తప్పేం కనపడలేదండి. ఒక తండ్రికి సహాయం చేస్తున్న కొడుకే కనిపించాడు తప్పితే నాకు దాంట్లో రాజకీయము ఫోటోషూట్లు అయితే నాకేం కనపడలా. మన అంబటి రాంబాబుకు మాత్రం దాంట్లో తప్పుగాని వచ్చిందంట. ఒకసారి ఆ తప్పేందో మనం తెలుసుకుంటూ ఈ అంబటి రాంబాబు మాట్లాడే మాటలకైతే ఒక కౌంటర్ ఇద్దామండి. మనం చాలా ఎక్కువ మాట్లాడాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. మనం చంద్రబాబు నాయుడు గారు పూజ చేసిన ప్లేట్ అంట లోకేష్ తీసాడంట. అది పెద్ద డ్రామా ఆడుతున్నాడు. తిన్న ప్లేట్ తీసేశాడు. అందులో డ్రామా ఏముంది అంబటి రాంబాబు? అయినా నీకంతా డ్రామాల కానరాటంలో తప్పేం లేదులే. అయినా తినే కంచంతో తండ్రిని కొట్టిన వ్యక్తి దగ్గర ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ బతుకుతున్నావు కదా నువ్వు. నీకు అది తప్పులాగా కానొచ్చిందా? దాంట్లో డ్రామా ఏం కానొచ్చింది నీకు? సిగ్గుందా కొంచెం కాదే కొంచెం అన్నా? దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవ్వకూడదో తెలియదా? ఇంత బుద్ధి లేని బతుకెందుకు నీకు? దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వకూడదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నారా లోకేష్ గారు చేశారంటే తప్పేమన్నా ఉందా దాంట్లో? తండ్రి తిన్న ఎంగిలి ప్లేట్ తీయటం తప్ప, లేదంటే తండ్రిని ఎంగిలి ప్లేట్తో కొట్టడం కరెక్ట్ అంటావా నీ దృష్టిలో? ఎంగిలి ప్లేట్ తీసుకొని తండ్రిని కొట్టడం కరెక్ట్ అనుకోవాలంటావా నీ దృష్టిలో? అది కరెక్ట్ అనుకుంటే కనుక నువ్వు అతని దగ్గర పనిచేయడం కరెక్టే, తప్పేం లేదు. సిగ్గు శరం ఉండాలి. నువ్వు దాంట్లో నీకు తప్పేం కానొచ్చిందో నాకైతే అర్థం కావట్లా. ఎంగులు ప్లేట్ తీసుకొని ఎవరిని కొట్టారు అని మీరు అడగొచ్చు. అది అంబటి రాంబాబుని అడగని తెలిసింది. లేదంటే కొణిజెట్టి రోషయ్య గారు ఉన్నారు, ఆయన చనిపోయి పాపం ఎక్కడున్నారో కానీ ఆయన చాలాసార్లు చెప్పారు. మాట్లాడు. కూర్చున్న సీట్ తీసేస్తాడు. రాసుకో. ప్లేట్ అయిపోయింది, సీట్ అయిపోద్ది. దానిలో ఏ సందేహం లేదు. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు అంబటి రాంబాబు. నాకు ప్లేట్ తీసేస్తే కనుక సీటు తీసేస్తాడు అంటున్నారు కదా. సీటు కోసం తీసేయడం అంటే ఎలా ఉండిద్దో చెప్పమంటావా అంబటి రాంబాబు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పిపోయారు, హెలికాప్టర్ తప్పిపోయింది అన్నప్పుడు అభిమానులు కానీ నాయకులు కానీ ఆయన ఎక్కడ తప్పిపోయాడా అని చెప్పి ఆత్రపడుతుంటే కనుక ముంబై నుంచి జగన్మోహన్ రెడ్డి నింపాదిగా ఆర్చుకొని తీర్చుకొని ఎప్పుడొచ్చాడు? ఎక్కడైతే గనక హెలికాప్టర్ కూలిపోయిందని తెలిసిన తర్వాతే కదా ముంబై నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చింది. అప్పుడు దాకా రాలేదు కదా. అప్పుడు కూడా ఎందుకు వచ్చాడు? తన సీట్ ఎక్కడ పోతుందని కదా వచ్చింది. సరే, సీటు కోసం అంటున్నావు కాబట్టి నేను ఒక మాట అడుగుతా. పావురాల గుట్టలో పావురం అయిపోయాడు. చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు, క్షమించండి. పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలిపోయి చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలిసినప్పుడు అభిమానులు కానీ నాయకులు కానీ అందరూ ఎగబడి పావురాల గుట్ట వైపు పైన అయితే గనక
మరి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఏం చేశాడు? సంతకాల సేకరణ చేశాడు. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సీటు లాక్కోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ చేశాడని చెప్పి మేమంటే సరిపోతుందా? చెప్పు నువ్వు. రాజశేఖర్ రెడ్డి సీటు లాక్కోవడం కోసమే హెలికాప్టర్ క్రాష్ అనేది జగన్మోహన్ రెడ్డి చేపించాడు అంటే కనుక నువ్వు ఒప్పుకుంటావా? ఎంగిలి ప్లేట్ తీస్తే తప్ప నీకు? ఎంగిలి ప్లేట్ తీసిన వాళ్ళు సీటు లాగేస్తారా? మరి రాజశేఖర్ రెడ్డి సీటు లాగేయడానికి హెలికాప్టర్ కూల్చాడా జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం ఏమైనా చెబుతావా? సిగ్గు, శరం, మానవ అభిమానం ఏ కోశైనా ఏడిస్తే గనక నీకు తల్లిదండ్రుల అనుబంధం ఏందో తెలిసింది. తల్లి మీద చెల్లి మీద కేసేసినాడికి, తండ్రి చనిపోతే కనుక శవం మార్చురీ దగ్గరకు వచ్చినా కూడా వెళ్ళి చూడనాడికి, అలాంటి వాడి దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రుల అభిమానం గురించి నీకు అంతకుమించి ఏం తెలిసిద్ది? అంతేలే, చాగంటి గారు మన తల్లిదండ్రులే కాదు మన తోబట్టులు కూడా మనల్ని ప్రేమించకపోతే మన బ్రతుకెందుకు అన్న దానికే ఆయన మీద విమర్శలు చేశారు కదా. అసలు తోబుట్టువులు అన్నారే తప్పితే జగన్మోహన్ రెడ్డి తోబుట్టువులని ఆయన ఉందా? కానీ మీకు మా జగన్మోహన్ రెడ్డినే అన్నారని చెప్పే ఫీలింగ్ కలిగింది, మీరు ఆయన మీద దాడి చేశారు. అలాంటి మీకు ఈరోజు నారా లోకేష్ గారు ప్లేట్ తీసేది తప్పు అయిందన్నమాట. సిగ్గు శరం ఏ కోశానా లేని వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే కనుక మా కర్మ కొద్దీ నువ్వు ఒక్కడ దొరికావు. మా కర్మ కొద్దీ. అందున మా గుంటూరు జిల్లా వాసివి కావటం మా దరిద్రం. అది గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఇక్కడ కొంచెం ప్రేమలో ఆప్యాయతలు తల్లిదండ్రులను చూసుకునే విధానాల్లో ఎన్ని తెలుస్తాయి. నువ్వు అంతేలే, రేపల నుంచి వచ్చావు కదా, రేపల నుంచి వచ్చావు, నీకు తెలిసి సావదలే. సిగ్గులే, బూతులు తిట్టాలన్నా కూడా నాకే మొహమాటం అంట వస్తుంది. తండ్రి ఎంగిలి కంచం తీస్తే నీకు అది తప్పులాగా గాని వస్తుందా? కంచం తీసినాడు రేపు పొద్దున కుర్చీ లాగేస్తాడా? పరిపాలన గురించి మాట్లాడరా, పనికి మాలని ఎదవా అని జనాలు అందరూ తిడతంటే కనుక మిమ్మల్ని పరిపాలన గురించి ఏదన్నా తప్పులుంటే మాట్లాడండి. అంతేగాని తల్లిదండ్రుల మధ్య ఉన్న బంధాన్ని కూడా తప్పుడు సంబంధంగా చూపించే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా నీకు కూర్చొని సంతకాలు పెట్టించుకోవడం వాడైతే కనుక నీకు కొడుకు అంటావు. అంతేలే, నీ కొడుకులు లేరు కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి చేసింది నీకు తప్పు అనిపిలా. అదే నీ కొడుకుండి నువ్వు హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒరయ్యా నీ మొహాన్ ఉన్న ఆస్తి అంతా నా మొహాన్ ఏరా అని చెప్పి నీ చేత సంతకాలు పెట్టించుకుంటే నీకు ఆ బాధ ఏందో తెలిసింది. అయ్యే చచ్చిపోయి అయ్యే శవం మార్చి దగ్గరికి వచ్చిన పావురాల గుట్ట నుంచి శవం రాకపోయినా సరే అందరూ వెళ్ళి అక్కడ రోధిస్తుంటే కనుక, అభిమానులు రోధిస్తుంటే కనుక ఇక్కడ కూర్చొని సంతకాలు చేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి అలాంటి వ్యక్తికి నీకు తల్లిదండ్రుల బాధ్యత ఎలా తెలిసిద్ది? వెళ్ళి జగన్మోహన్ రెడ్డిది అడుగు, అయ్యా ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయాడని తెలిసినప్పుడు పావురాలు గుట్టగా నువ్వు ఎందుకు పోలేదు అని చెప్పి అడిగి తర్వాత ఇటు వచ్చి నారా లోకేష్ గారి గురించి నువ్వు కామెంట్ చేయి. ఉంటా మరి.